వెళ్తున్న మాలిక చెయ్యి పట్టి ఆపుతూ, మాలిక, ఆగాగు, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఒక్కదానివి ఉండడం మంచిది కాదు అని అంటాడు ధనుష్. అతని దగ్గర నుండి దూరం జరుగుతూ కొంచెం కోపంగా, సార్ ప్లీజ్, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నా, దించుతారా లేదా అని దాదాపు అరుస్తుంది మాలిక. సరిగ్గా అప్పుడే లేచిన కమలకు ఆ అరుపు వినిపించడంతో, ఈ గొంతు ఆ మాలిక గొంతులా ఉంది, కానీ ఈ టైంలో అని అనుకుంటూ ఆ గొంతు వైపు నడుస్తుంది. బయటకు చూసిన ఆమెకు ధనుష్ మరియు మాలిక ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నట్టుగా కనిపిస్తారు. వాళ్ళను అలా చూడగానే కమల ఆశ్చర్యానికి హద్దులుండవు. ఓరి దేవుడా, ఏంటి అరాచకం! ఈ అర్ధరాత్రి వీళ్ళు ఇలా కలుసుకోవడం ఏంటి? అయినా ఈ మాలికకు కొంచెం కూడా సిగ్గులేదు. బాబుగారు రమ్మంటే మాత్రం వచ్చేయడమేనా? దీని సంగతి సుభద్రమ్మ గారు వచ్చాక చెప్తా అని కోపంగా అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి ఫోన్తో వాళ్ళని ఫొటోస్ తీస్తుంది. మాలిక అలా తన నుండి దూరం జరగగానే తన తప్పేంటో అర్థమవుతుంది ధనుష్కి. వెంటనే ఆమె వైపు చూస్తూ, ఐఎమ్ సారీ అని క్షమాపణ చెప్తాడు ధనుష్. మాలిక అతనికి ఇప్పటికీ ఒకే మాట అంటుంది, అదే, నన్ను దింపుతారా, వెళ్ళిపోవన్నా అని. ధనుష్ కొంచెం కంగారుగా, ఓకే ఓకే కార్ తీసుకొస్తా అంటూ అక్కడి నుండి కార్ తీసుకురావడానికి వెళ్ళిపోతాడు. కారు మొత్తం సైలెంట్గా ఉంది. ధనుష్ మాలికని కదిలిస్తూ, మాలిక, నిజంగా నా మనసులో ఏ దురుద్దేశం లేదు, నువ్వే ఆలోచించు. ఒకవేళ అలాంటి ఉద్దేశం ఏమైనా ఉండుంటే నిన్ను డైరెక్ట్గా మా ఇంటికే తీసుకెళ్తా, కానీ హేమంత్ గారి ఇంటికి ఎందుకు తీసుకెళ్తా అని ఏదేదో మాట్లాడుతూ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె మాత్రం అస్సలు నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కన్నెత్తి అతని వైపు కనీసం చూడడం లేదు. ఇంతలో మాలిక వాళ్ళ ఇల్లు వచ్చింది. కారు వేగం 0 అయింది. మాలిక కాళ్ళ వేగం 0 నుండి మారింది. డోర్ దిగుతున్న మాలికను ఆపుతూ, మాలిక, ఐఎమ్ రియలీ సారీ, ఏదో పొరపాట్లు అలా జరిగిపోయింది అంతే తప్ప అని అంటున్న ధనుష్ని మధ్యలోనే ఆపేస్తూ, ఓకే సార్, ఐ కెన్ అండర్స్టాండ్, కానీ ఒక విషయం గమనించారు మీరు? కొన్ని గంటల్లోనే మీ ప్రవర్తన ఎలా మారిపోయిందో. నా గురించి ఏమీ తెలియనప్పుడు నా నుండి అంగుళం దూరాన్ని నిలబడి మాట్లాడేవారు, కానీ ఇప్పుడు నాకు ఎవరూ లేరని తెలిసాక మీ అనుమతి లేకుండానే మీ చెయ్యి నన్ను తాకింది. అయినా తప్పు మీది కాదు, నాది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్ అని ధనుష్ జవాబు కూడా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మాలిక. ధనుష్ ఏమీ మాట్లాడలేక అలానే ఆగిపోతాడు, మూగబోయిన గొంతుతో, పశ్చాత్తాపంతో రోధిస్తున్న గుండెతో. టైం ఉదయం 9:30 కావస్తుంది. జగదీశ్వరి దేవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంది. అప్పుడే అక్కడికి చేరుకుంటాడు హేమంత్. ఈరోజు అతనిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అలా ఎప్పటిలాగే నార్మల్గా జగదీశ్వరి దేవిని నానమ్మ అని పిలుస్తూ వస్తున్న హేమంత్ని చూడగానే ఆమెలో ఇంతవరకు ఉన్న బెంగ మొత్తం పారిపోయింది. ఏంటి రాజీ, ఇప్పుడు ఎలా ఉంది అని హుషారుగా అడిగింది జగదీశ్వరి. హేమంత్ కూడా అంతే ఉత్సాహంగా, నాకేమైంది, ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. అవును, ఈ ధనుగాడేడి, ఇంకా రాలేదా అని అంటాడు హేమంత్. అక్కడే ఉన్న కమల, పాపం బాబుగారికి రాత్రి బాగా లేట్ అయి ఉంటుంది, ఇంకా మెలకువ రాలేదేమో అని అంటుంది వ్యంగ్యంగా. ఆమె మాటలతో ఇద్దరూ ఆమె వైపు వింతగా చూస్తారు. వెంటనే మాట మార్చేస్తూ, అదేంటంటే అమ్మగారు, రాత్రి ధనుష్ బాబు ఇక్కడే పడుకున్నారు. ఏదో పని మీద రాత్రి బయటకు వెళ్ళారంట. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వండుకొని తినే ఓపిక లేక ఇక్కడికే వచ్చేసారు అని అసలు విషయం చెప్పకుండా కొసరు విషయం చెప్తుంది కమల. అయినా ఒక చెట్టు అంటుకోవాలంటే పెద్ద మంటే అవసరమా? జస్ట్ ఒక చిన్న అగ్గిపుల్ల చాలు కదా. ఆమె మాటలు ముగిసిన వెంటనే, అవునా, అంత రాత్రి దాకా ఏం చేసి వచ్చాడు వాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు అని లేస్తూ అడిగాడు హేమంత్. కమల గదిని చూపించింది. డోర్ కొట్టాడు హేమంత్, కానీ ధనుష్ ఎలాంటి ప్రతిక్రియ ఇవ్వలేదు. మళ్ళీ కొట్టాడు. ఈసారి కూడా
ఏ సమాధానం రాలేదు. కొంచెం గట్టిగా డోర్ కొడుతూ, ధనుష్, రే, లేచావా లేదా అని అంటాడు హేమంత్. హేమంత్ పిలుపుతో చిన్నగా కళ్ళు తెరుస్తూ, "హా, ఏమైందిరా, పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావు" అని తాపీగా అడుగుతాడు ధనుష్. హేమంత్ గంభీరంగా, ఒక్కడివే రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అయితే నేను కూడా నీతో వచ్చేవాడిని కదా అని అడుగుతాడు. రాత్రి సంగతి రాగానే ధనుష్కి మాలిక గుర్తుకు వస్తుంది. అతనికి జవాబు ఇవ్వడం మానేసి, మాలిక మాలిక డ్యూటీకి వచ్చిందారా అని అడుగుతాడు. హేమంత్ అయోమయంగా, రే, నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు అని చిరాగ్గా అంటాడు. అప్పుడే అతనికి హేమంత్కు ఏ విషయం తెలియదని గుర్తుకు రావడంతో, రే, రాత్రి ఏం జరిగిందంటే అంటూ మొత్తం వివరిస్తాడు. కానీ అతనికి మాలికకి మధ్య జరిగింది మాత్రం చెప్పాడు. ఇంత జరిగినప్పుడు నాకు ఒక ముక్క చెప్తే నేను పోలీస్ స్టేషన్ దాకా వచ్చేవాడిని కదరా అని అంటాడు హేమంత్. ధనుష్ మాట్లాడడానికి ముందే, ఏం జరిగింది అని జగదీశ్వరిదేవి మాటలు వెనక నుండి వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తారు. ధనుష్ ఈమెకు కూడా కేవలం పోలీస్ స్టేషన్ నుండి మాలికను ఇంటి దగ్గర దింపినట్టుగా చెప్తాడు, కానీ మధ్యలో జరిగింది చెప్పడు. ఇప్పుడు మాలిక ఎక్కడుంది అని కంగారుగా అడిగింది జగదీశ్వరి. వాళ్ళ ఇంట్లోనే ఉండుంటుంది గ్రాని అని బాధగా సమాధానమిస్తాడు ధనుష్. వెంటనే హేమంత్ వైపు చూస్తూ, హేమంత్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మాలిక వాళ్ళ చెల్లెలు ఎక్కడుందో నాకు తెలియాలి అని ఆగిపోయి, ధనుష్, నువ్వు వెళ్ళి వెంటనే మాలికను తీసుకొనిరా, నేను ఆమెతో మాట్లాడాలి అని అంటుంది జగదీశ్వరి. అప్పుడే ధనుష్కి తనకి మాలికకు మధ్య జరిగిన గొడవ గుర్తుకు వస్తుంది. అది గుర్తుకు రాగానే, కానీ గ్రాని, నేను ఇప్పుడు వెళ్ళలేను అని అంటాడు. జగదీశ్వరి కోపంగా, ఏ, ఎందుకు అని అడుగుతుంది. ఎందుకంటే ఎందుకు లేదు, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఐ సారీ అని ఆగిపోతాడు. అతని హావభావాలు చూసి అర్థం చేసుకున్న జగదీశ్వరి దేవి హేమంత్ వైపు చూస్తూ, తాజీ, నువ్వు వెళ్ళి తీసుకురా, అలాగే నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా కనుక్కో అని 2 పనులు హేమంత్కి అప్పచెప్తుంది. కానీ నాన్నమ్మ, మనం కొంచెం ఎక్కువగా చేస్తున్నామేమో, ఆమె మన దగ్గర పనిచేస్తుంది, ఆమెకి ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు, ఓకే, కానీ మనం ఎంత పర్సనల్గా తీసుకోవడం అవసరమా అని అంటాడు హేమంత్. జగదీశ్వరి దేవి కోపంగా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తాజీ? ఒక అమ్మాయి, అందులో మన దగ్గర పనిచేస్తున్న ఒక అమ్మాయి బాధలో ఉంది, ఇంకొక అమ్మాయి మొత్తానికి కనిపించడం లేదు, అయినా నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఇది నేను నీకు నేర్పించింది అని కొంచెం గట్టిగానే మందలిస్తుంది. ఓకే ఓకే, నేను వెళ్తున్నా, అలాగే నా ఫ్రెండ్స్కి కాల్ చేసి కనుక్కోమని కూడా చెప్తా, నువ్వేం కంగారు పడకు అంటూ అక్కడి నుండి బయటకు వస్తాడు. హేమంత్ వెళ్ళడం చూసిన ధనుష్ చిన్నగా ఆశ్చర్యపోతాడు. అతని వైపే చూస్తూ, కనీసం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క అమ్మాయితో కూడా సరిగ్గా మాట్లాడలేదు వీడు మాలికతో ఎలా మాట్లాడతాడో ఏమో అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు ధనుష్.